శ్రీ దుర్గామణేశ్వర స్వామివారి దేవతా ప్రదు యజమాన్య దేవతా ప్రదు ఆత్మనమస్కారం సమర్పయామి. ఆ లక్ష్మీదేవి వారు చేస్తున్నాం. మీరు మీ మనసులో కోరిక అమ్మవారి చెప్పుకొని అయ్యా ఈ ప్రాంతం చక్కగా ఉండాలి, అందరూ చల్లగా ఉండాలి, అందరూ సంతోషంగా ఉండాలి, ఆ యొక్క క్రమాన్ని మాకు ఇయ్యండి అని చెప్పి అమ్మవారిని మనసులో ధ్యానం చేసుకుంటున్నాం. నమ పార్వతీపదే హర హర మహాదేవ. స్వస్తి సర్వేగ్రామసుకుంభం. ఈ ఆకలి ఉన్న గౌరీదేవిని మీ ముందు జరపండి. మీ ముందు జరిపి అక్షత రెండు అమ్మవారి మీద మహాగౌరీ దేవతావృతం యథాస్థానం సమర్పయామి. అక్షతాం సమర్పయామి. గమనాయ అంటే ఏంటి? అంతకుముందు ఎక్కడున్నారో మీరు అక్కడే ఉందంటే గౌరవం. మట్టి 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 ఓం శాంతి నువ్వైనా చెప్పవమ్మ సాంబ శివునికి, నువ్వే కరుణించవమ్మ సాంబ శివునికి. ఈ ఊదిరేకలేందే సాంబ శివునికి, ఈ డమలక మోతలేందే సాంబ శివునికి. ఈ బూదిరేకలేర మీ మొదట గీతలు, ఈ డమలక నాదమేర మీ వేదములు. నువ్వైనా చెప్పవమ్మ సాంబ శివునికి, నువ్వే కరువిప్పవమ్మ సాంబ శివునికి. బుసగొట్టే పాములేందే సాంబ శివునికి, నెత్తి మీద నీళ్ళేందే సాంబ శివునికి. బుసగొట్టే పాములేన మీ కోరికలు, నెత్తి మీద గంగేర పాదుకహారము. నువ్వైనా చెప్పవమ్మ సాంబ శివునికి, నువ్వే కనువిప్పవమ్మ సాంబ శివునికి. చేతిలో త్రిశూలమేందే సాంబ శివునికి, గొంతులో ఇసమేందే సాంబ శివునికి. చేతిలో త్రిశూల మీద సంరక్షణరా, గొంతులోన ఇసమేర సంరక్షణరా. నువ్వైనా చెప్పవమ్మ సాంబ శివునికి, నువ్వే కనువిప్పవమ్మ సాంబ శివునికి. కాటిలో విహారమేందే సాంబ శివునికి, చేతిలో కపాలమేందే సాంబ శివునికి. కడకు వల్ల కాడే గద మీ నివాసము, కపాలమే కదా మీ విలాసము. నువ్వైనా చెప్పవమ్మ సాంబ శివునికి, నువ్వే కనువిప్పవమ్మ సాంబ శివునికి. ఒక చుట్టూ పెట్టుకోవాలి. జాగ్రత్తగా పొద్దున్న లేచి అమ్మవారి నీళ్ళు పోసుకోండి. ఆ పుస్తకంలో పెట్టకూడదు. ఎందుకంటే తులసం ఇది పసుపు కాబట్టి ఆ చిన్న మొక్కలు తట్టుకోలేదు. మామూలు విడి చెట్లో పెట్టుకోండి. విడి చెట్టు పెట్టుకోవచ్చు. లేకపోతే అంత అవకాశం లేనప్పుడు మీరు స్నానం చేసేప్పుడు ఆలోచన చేసుకోవచ్చు. దానిపై తీసుకోవచ్చు. అప్పుడే అందరం లేచి చేసి కాదు అక్షంతరే నమస్కారం చేసుకోండి అమ్మా. ఇంక పరీక్ష నామే పడతారు. పరీక్ష అంటే నమస్కారం చేసుకోండి. అది యజమాన్య ఇష్టకామ్యా మనోవాంఛాసు కింద లేచి జాగ్రత్తగా ఏమి తల్లకుండా ఏమి దొల్లకుండా నీళ్లు పడకుండా జాగ్రత్తగా ఉండమ్మా. అది తీసుకోవచ్చు. ఎవరి ట్రే వాళ్ళు తీసుకోవచ్చు. అత్యంత రేయటం అది తీసుకుని పోవటం. అది కింద ఉంటే వెంకట బజారు అందరికీ ప్రసాదం పెడతారు. అది
ఇప్పుడు ముందు మీరు అయితే తర్వాత పెడతాను అందుకని ఇంకా నేను లేవలేదు నేను పోలేదు కదా అంత ప్రశాంతంగా ఉంది వికారంగా ఉంది అయ్యా నైవేద్యం పెట్టిన తర్వాత మీరు జాగ్రత్తగా దండం పెట్టుకొని అక్షరం వేసుకొని నమస్కారం చేసుకోండి వెంకటపై ఆయన ఎక్కడున్నాడు వెంకయ్య ఎక్కడున్నాడు సార్ బయట రమ్మండి వెంకయ్య ఎక్కడున్నారు మీరందరూ వెళ్ళొద్దు ఆ ప్రత్యేకాలు చేసినందుకు ఆయన నమస్కారం పెట్టి ఆయన దక్షిణ సంపాదన చేయడానికి అది శ్రీ కాశ్యాయ శ్రీ మహాకాళి మహాసరస్వతి దేవతా ప్రత్యుతం యజమాన్య దేవతా ప్రతం ఇష్టకార్యార్థ ఫలసిద్ధిరస్తు మనోవాంఛా ఫలసిద్ధిరస్తు రేచనగోత్రాభివృద్ధిరస్తు నిరంతరం ధర్మసిద్ధిరస్తు దీర్ఘ సౌమంగళ్యాభివృద్ధిరస్తు. ఇక్కడ మండపంలో అమ్మవారిని చూడడానికి వచ్చిన వాళ్ళందరూ కూడా అక్షంతలు వేసుకుని నమస్కారం చేసుకోండి అయ్యా. అందరూ కూడా మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ ఎవరైనా సరే రావచ్చు, దండం పెట్టుకోవచ్చు, అక్షంతలు వేసుకోవచ్చు. వేసుకోండి అమ్మా, అక్షంతలు వేసి నమస్కారం చేసుకోండి. మీ మనసులో కోరికలు చెప్పుకోండి అమ్మవారికి. వాళ్ళ మహాలక్ష్మి అవతారం కాబట్టి మొత్తం మనసులో కోరికలు అమ్మవారికి చెప్పుకోండి. అది అక్షంతలు అక్షంతలు ధర్మసిద్ధిరస్తు జరుగుతుంది కదా సార్. ఫలసిద్ధిరస్తు దీర్ఘ సౌమంగళ్యాభివృద్ధిరస్తు సకల విద్యాభివృద్ధిరస్తు దీర్ఘ సౌమంగళ్యాభివృద్ధిరస్తు నిరంతరం ధర్మసిద్ధిరస్తు. నెక్స్ట్ తాంబూలాపాండునైశ్వరస్తు దీర్ఘ సౌమంగళ్యాభివృద్ధిరస్తు నిరంతరం ధర్మసిద్ధిరస్తు. దీర్ఘ సౌమంగళ్యాభివృద్ధిరస్తు నిరంతరం ధర్మసిద్ధిరస్తు. సకల విద్యా ప్రాప్తిరస్తు. వదిలేమ్మా, వదిలే సకల విద్యా ప్రాప్తిరస్తు దీర్ఘ సౌమంగళ్యాభివృద్ధిరస్తు నిరంతరం ధర్మసిద్ధిరస్తు. దీర్ఘ సౌమంగళ్యాభివృద్ధిరస్తు నిరంతరం ధర్మసిద్ధిరస్తు. దీర్ఘ సౌమంగళ్యాభివృద్ధిరస్తు నిరంతరం గోపాభివృద్ధిరస్తు నిరంతరం సకల విద్యా ప్రాప్తిరస్తు.